హాయ్ ఫ్రెండ్స్, సై ఫ్యాక్ట్స్ కి స్వాగతం. షాక్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఒక బొటన వేలు గుర్తు వల్ల $1 మిలియన్ కాంట్రాక్ట్ రద్దయిందంటే నమ్మగలా? అది కూడా మన శరీరం నుంచి వచ్చిన బొటన వేలు గుర్తు. అంతేకాదు, సముద్రంలో దబరికిన ఒక రహస్య నక్కలో జముందో తెలిస్తే మీకు నిద్రే పట్టదు. ఈ రోజు మనం అదిరిపోయే ఫాక్స్ గురించి తెలుసుకుందాం. విమానాల్లో దాగి ఉన్న సీక్రెట్స్ నుండి చెవి రింగులు మరియు తెలివితేటలకు ఉన్న సంబంధం వరకు మీరు బాహించని విషయాలు చాలా ఉన్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే చివర్లో ఒక సూపర్ వ్యాక్ ఉంది. మిస్ అవ్వకండి. సై ఫ్యాక్ట్స్ చూస్తున్నారు. ఆక్సిజన్ ని పంప్ చేయడానికి ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ చెప్పులు నీటిలో ఎలా యాపిరి పీలుస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి జలపాస్ ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్ ని తీసుకుంటాయి. బ్రేక్ ఫుడ్ మనం కూడా అలా చేయగలిగితే ఎలా ఉంటుంది? టెక్నాలజీ అంత వేగంగా డెవలప్ అవుతుంది కాబట్టి ఒకరోజు మనం కూడా జలపాస్ చేయగలం. సముద్రంలో డైవ్ చేసి నీటి అడుగున ప్రపంచాన్ని అన్వేషించుకోవచ్చు అనుకోండి. ఎంత ఆర్రీలు ఉంటుంది. ఇది కల్పనే అనిపించిన ఎవరికి తెలుసు? భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు పాహించలేరు. మన శరీరం చాలా అద్భుతమైనది, దానికి పరిమితులు లేవు. ఇది వినండి, అన్ని జీవులలోకి ఎక్కువ కాలం బతికేది గ్రీన్లాండ్ షార్క్ అంట. ఇది 30 సంవత్సరాలకు పైగా బతకలదు. అవును, 30 సంవత్సరాలు. ఇవి చల్లని ఆర్కిటిక్ సముద్రంలో బతుకుతాయి. వాటి జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది, అందుకే ఇవి ఎక్కువ కాలం బతుకుతాయి. బ్రేక్ అయ్యే 50 సంవత్సరాల క్రితం ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు. మోచల్ సామ్రాజ్యం ఉంది. లియోనార్డో డా విన్సీ తన పెయింటింగ్స్ వేశారు. ఈ సరచేప అవన్నీ చూసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ? జీవితం ఎంత అనూహ్యమాందో చూశారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విమానంలో వెళ్తున్నప్పుడు ఇది ఎలా గాల్లో తేలుతుంది అని ఆలోచించారా? విమానాలు గాల్లో ఎగరడానికి ఏ సాంకేతికతలు ఉపయోగిస్తారో తెలుసా? లేదా ఎమర్జెన్సీ ఉంటే ఏం జరుగుతుంది అని ఆలోచించారా? విమానంలో ఎమర్జెన్సీ వస్తే ఎయిర్ హోస్టెస్లు ఎలా స్పందిస్తారో తెలుసా? నేను మైకు విమానాల గురించి కొన్ని సీక్రెట్స్ చెప్తాను. మీరు ఎప్పుడైనా విమానంలో ఉన్నప్పుడు కొన్ని రహస్యాలు మీకు తెలియకపోవచ్చు. చాలా విమానాల్లో సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్ ప్రయాణికులకు కనిపించవు. ఇవి క్రూ రెస్ట్ కంపార్ట్మెంట్స్. ఈ రూమ్స్ లో ఎయిర్ హోస్టెస్లు మరియు పైలట్లు విశ్రాంతి తీసుకుంటారు. పైలట్లు మరియు ఎయిర్ హోస్టెస్లు దూర ప్రయాణాల్లో విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల వారు తమ పనిని సక్రమంగా చేయగలుగుతారు. ఇవి ప్రయాణికుల కంపార్ట్మెంట్ పైన ఉంటాయి. బెడ్స్, చైర్స్ మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి. కొన్నిసార్లు టీవీ కూడా ఉంటుంది. ఇది వారికి విశ్రాంతి సమయంలో వినోదాన్ని అందిస్తుంది. విమానాల్లో ఇంధనం లీక్ కాకుండా ఉండడానికి ఒక స్పెషల్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. ఇంధన ట్యాంకులు రెక్కల లోపల ఉంటాయి. ట్యాంకులు చాలా సురక్షితంగా ఉంటాయి. ట్యాంక్ కి రంధ్రం పడితే ఇంధనం లీక్ కాకుండా ఉండడానికి ప్రత్యేకమైన సాంకేతికత ఉపయోగిస్తారు. లోపల ఉన్న ఒక మెటీరియల్ ఆ రంధ్రాన్ని మూసివేస్తుంది. ఇది చాలా అద్భుతమైన సాంకేతికత. కొన్ని విమానాలు సూర్యుడిని ఫాలో అవుతాయి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తాయి, సూర్యుడిని ఫాలో చేస్తూ. సూర్యాస్తమయం అవ్వకుండా ఎక్కువసేపు పక్షి వేగంలో ఎగురుతాయి. ఇది చాలా ప్రయోజనకరమైనది. ఇది ఇంధనాన్ని పొదుపు చేస్తుంది మరియు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా విమానాలు తమ ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. మరిన్ని సీక్రెట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెబుతా. చెవి రింగులు ధరిస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయని ప్రాచీన కాలం నుంచి నమ్ముతారు. చాలా సంస్కృతుల్లో చెవి రింగులు అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ధరిస్తారు. చెవి రింగులు ధరిస్తే ఆరోగ్యానికి ప్రాచీన చైనాలో అక్యుపంక్చర్ అనే చికిత్స ఉంది. ఈ చికిత్సలో శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో సూదులు గుచ్చుతారు. చెవుల్లో కూడా అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. చెవి రింగులు ధరిస్తే ఆ ప్రదేశాలపై ఒత్తిడి పడుతుంది. తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి అని నమ్ముతారు. ఈ నమ్మకం చాలా కాలం నుంచి ఉంది. అయితే దీనికి శాస్త్రీయ రుజువులు లేవు. కానీ కొంతమందికి ప్లాసిబో ఎఫెక్ట్ వల్ల ప్రయోజనం ఉండొచ్చు. అంటే చెవి రింగుల వల్ల ఏమీ జరగకపోయినా ప్రయోజనం పొందుతున్నట్లు వాళ్ళు అనుకుంటారు. కొందరు చెవి రింగులు ధరిస్తే మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కూడా నమ్ముతారు. ఇది కూడా ఒక రకమైన ప్లాసిబో ఎఫెక్ట్.
చెవి రింగులు ధరిస్తే మనసుకు సంతోషం కలిగిస్తాయి. కానీ చెవి రింగుల వల్ల నిజంగా తెలివితేటలు పెరుగుతాయో లేదో చెప్పలేం. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. మీరు చెవి రింగులు ధరిస్తారా? మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మాతో ఉండండి. ఫ్రెండ్స్, రోబోట్ల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు ఆగకుండా నడిచే రోబోలు ఉన్నాయంట. వీటిని పెర్పెచువల్ మోషన్ మెషిన్స్ అంటారు. బ్యాటరీలు లేకుండానే పని చేస్తాయి. నిజానికి పెర్పెచువల్ మోషన్ మెషిన్ తయారు చేయడం అసాధ్యం. శక్తిని సృష్టించలేం, నశింప చేయలేం. కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చగల, కానీ చాలా తక్కువ శక్తితో ఎక్కువ కాలం పనిచేసే రోబోట్లను తయారు చేస్తున్నారు. నాసా తయారు చేసిన క్యూరియాసిటీ రోవర్ ఈ జోనాత నుండి మార్స్ మీద పని చేస్తోంది. ప్లూటోనియం నుండి శక్తిని తీసుకుంటుంది. ఓకే, ఎప్పుడు నడిచే రోబోలు ఇంకా వాస్తవం కాలేదు, కానీ సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి తెలుసు, ఒకరోజు నిజమైన పెర్పెచువల్ మోషన్ మెషిన్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఏదో జరగబోతుందని ముందే వహించారా ఎప్పుడైనా? లేదా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ఇంట్యూషన్ సరైన దారి చూపించిందా? దీన్నే ఉపే ఇంద్రియం అంటారు. మనకు కాదు ఇంద్రియాలు ఉన్నాయి: చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ. కానీ మన ఉపచేతన మనస్సు కూడా సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇది మన పల రూపంలో బయటపడుతుంది. మన గత అనుభవాలు, పరిశీలనలు, జటాపకాల ఆధారంగా మన ఉపచేతన మనస్సు విహలు చేస్తుంది. మన చైతన్య మనస్సు దీన్ని గ్రహించపోయినా ఇది మన నిర్ణయాలు ప్రభావితం చేస్తుంది. బ్రేక్ ఇంద్రియం ఉందా లేదా అనేది ఇంకా చర్చనీయాంశమే. కానీ మన బాహలను విస్మరించకూడదు. కొన్నిసార్లు అవి ముఖ్యమైన విషయాలు చెబుతుంటాయి. ఫ్రెండ్స్, చంద్రుడి మీద జీవం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎప్పుడు ఆకాశంలో చంద్రుడిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాం. చంద్రుడి మీద జీవం ఉండొచ్చా? అక్కడ మనం నివసించగలమా? ఇవన్నీ మనకు ఎప్పుడూ ఒక్కంప కలిగించే ప్రశ్నలు. చంద్రుడి మీద జీవం ఉందో లేదో తెలియదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. మన శాస్త్రవేత్తలు చంద్రుడి మీద నీరు ఉందని కనుగొన్నారు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇవాసపైట్లో నాసా శాస్త్రవేత్తలు చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని కనుక్కున్నారు. ఇది ఒక పెద్ద ఆవిష్కరణ. చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులు ఉన్నాయని వారు నిర్ధారించారు. నీరు జీవానికి చాలా అమ్మం కదా. నీరు లేకుండా జీవం ఉండదు. నీరు ఉండటం వల్ల జీవం ఉండే అవకాశాలు పెరుగుతాయి. చంద్రుడి మీద నీళ్లు ఉంటే అక్కడ జీవం ఉండొచ్చు. ఇది మనకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. చంద్రుడి మీద నివసించడానికి ఇది ఒక పెద్ద అడుగు. చంద్రుడి దిల్వాల దగ్గర ఉన్న గోతుల్లో నీటి మంచును కనుక్కున్నారు. ఈ మంచు చాలా కాలంగా అక్కడ ఉంది. ఈ గోతులు చాలా చల్లగా ఉంటాయి. సూర్యుడి కాంతి అక్కడికి వెళ్ళదు. అందుకే నీటి మంచు మిలియన్ల సంవత్సరాలుగా అక్కడ ఉంది. ఈ నీటి మంచు మిలియన్ల సంవత్సరాలుగా అక్కడ ఉంది. ఇది మనకు చంద్రుడి చరిత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. చంద్రుడి మీద నీళ్లు ఉండటం వల్ల భవిష్యత్తులో అక్కడికి వెళ్లడం సులువు అవుతుంది. మనం అక్కడ నివసించడానికి, పరిశోధనలు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చంద్రుడి మీద స్థిర నివాసాలు కట్టుకోవాలంటే నీళ్లు చాలా అవసరం. ఈ ఆవిష్కారం చాలా ముఖ్యమైనది. ఇది మనకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. చంద్రుడి మీద జీవం ఉండే అవకాశాలు పెరుగుతాయి.